హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం ద బాయ్స్ సీజన్ 4 ఎపిసోడ్ 4 యొక్క ఎక్స్ప్లెనేషన్ అండ్ హిడెన్ డీటెయిల్స్ని డిస్కస్ చేద్దాం. సో ఎపిసోడ్ 3 ఎండింగ్లో హోమ్ ల్యాండర్ యొక్క ఆల్టర్ ఈగోస్ అతన్ని ఎక్కడ మొదలైందో అక్కడికే వెళ్ళు అని ఎంకరేజ్ చేస్తున్నట్టు ఫినిష్ చేశారు. గో బ్యాక్ టు హోమ్ అంటే రెడ్ రూమ్ అని. ఆ నెక్స్ట్ ఎపిసోడ్ని ఓపెన్ చేసినట్లయితే ఆ ఓపెనింగ్ షాట్లోనే మనకి 1987లో గీసిన హోమ్ ల్యాండర్ కాన్సెప్ట్ ఆర్ట్స్ని చూపిస్తారు. ఆల్రెడీ మనకి ప్రీవియస్ ఎపిసోడ్స్లో హోమ్ ల్యాండర్ బర్త్ ఇయర్ వచ్చేసి 1981 అని చూపించారు. సో ఈ మూమెంట్ నుంచి మనకు క్లియర్గా అర్థమవుతుంది ఆ ఏజ్లో కూడా హోమ్ ల్యాండర్ని ఒక ల్యాబరేట్లా, ఒక ఎక్స్పెరిమెంట్ పీస్లా కన్సిడర్ చేసేవాళ్ళని, హోమ్ ల్యాండర్ లైఫ్ చాలా క్రాఫ్టెడ్ అని. ఆ నెక్స్ట్ మనకి ల్యాబ్లో వర్క్ చేస్తున్న సైంటిస్ట్ యొక్క వర్క్ పబ్లికేషన్స్ అండ్ న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ని చూపిస్తారు. నర్వస్ సిస్టమ్ మిస్టరీ రివీల్డ్ అని. అలా అవి వాట్ సైంటిస్ట్ యొక్క ఎర్లీ ఏజెస్లో అచీవ్మెంట్స్. ఆ నెక్స్ట్ మనకి టెస్ట్ ట్యూబ్స్ వర్క్ చేస్తున్న షాట్లో టేబుల్ పైన కోనికల్ ఫ్లాస్క్లో గ్రీన్ కలర్ లిక్విడ్ పైన వర్క్ చేస్తున్నట్టు చూడొచ్చు. పాసిబుల్లీ ఇది టెంప్వీ అయి ఉండొచ్చు. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ టెంప్వీ రెడీ కాలే అని మనకి ప్రీవియస్ ఎపిసోడ్స్లో మెన్షన్ చేశారు కదా. మేబీ దాని యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది కూడా ఇక్కడే అవుతుండొచ్చు. ఇలా మనకి బేస్మెంట్లో చాలా లెవెల్స్ కింద ఉన్న ఒక సీక్రెట్ ల్యాబ్ని చూపిస్తారు. పైన లెవెల్స్లోని సెక్యూరిటీ కెమెరాస్ బంద్ అయ్యాయి, విజువల్స్ లేవని వరీ అవుతూ ఉన్న మూమెంట్లో అందరూ లిఫ్ట్ డోర్ వైపు చూస్తుండగా మనకి హోమ్ ల్యాండర్ ఒక కేక్ తీసుకుని రావడం చూపిస్తారు. హోమ్ ల్యాండర్ ఈ ల్యాబ్లోకి వస్తూనే కెమెరాస్ అండ్ బయట వరల్డ్తో కమ్యూనికేషన్ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. అండ్ హోమ్ ల్యాండర్ వచ్చాక మనకు తన యొక్క చైల్డ్హుడ్ పిక్ని వాల్ పైన చూపిస్తారు. అండ్ ఆల్సో హైట్ అండ్ ఏజ్ మార్కింగ్స్ ఆన్ వాల్. ఆ వాల్ పైన ఉన్న మార్కింగ్స్ మనకి ఒక డీటెయిల్ని రివీల్ చేస్తుంది. హోమ్ ల్యాండర్ అసలైన నేమ్ వచ్చేసి జాన్. అండ్ 16 years వరకు తనని ఆ ల్యాబ్లో టెస్ట్ చేశారు. అండ్ ఆ నెక్స్ట్ హోమ్ ల్యాండర్గా రీనేమ్ చేశారని తెలుస్తుంది. ఈ ఎపిసోడ్లో మనకి మెయిన్గా హోమ్ ల్యాండర్ యొక్క చైల్డ్హుడ్ ట్రామా అండ్ ఆ ట్రామాని కాజ్ చేసిన చైన్ ఆఫ్ కమాండ్ ఎవరు అన్నది చూపిస్తున్నారు. అండ్ వాళ్ళు వచ్చేసి స్టాన్ ఎడ్గర్, CEO ఆఫ్ వాట్. ఆ నెక్స్ట్ జోనా వాగెల్బామ్, CSO ఆఫ్ వాట్. ఇతన్ని మనం సీజన్ 1 ఎండింగ్లో చూసాం. ఆ నెక్స్ట్ బార్బరా, ఈమెను మనం ఈ ఎపిసోడ్లో చూసాం. అండ్ ఫైనలీ మార్టీ, ఇతన్ని కూడా మనం ఈ ఎపిసోడ్లో చూడొచ్చు. ఆ నెక్స్ట్ హోమ్ ల్యాండర్ ఈ ల్యాబ్లో సైంటిస్ట్తో బార్బరాని కూడా పిలవండి, ఇది ఒక రీయూనియన్ అని చెప్పండి అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అక్కడ ఉన్న వాళ్ళని చైన్ ఆఫ్ కమాండ్ వైజ్గా తనని ఎలా అయితే టార్చర్ చేసేవారో సేమ్ అదే మెథడ్స్తో వాళ్ళని చంపేస్తాడు. లైక్ ఓవెన్లో పెట్టి తగలబెట్టేయడం, మష్రూమ్ని లేజర్ చేయడంలా. ఇక్కడే ఈ మూమెంట్లో యాంథనీ స్టార్ యొక్క పీక్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ యాజ్ హోమ్ ల్యాండర్ చూడొచ్చు. అక్కడ యాంథనీ స్టార్ నటిస్తున్నాడా లేదంటే అతనే హోమ్ ల్యాండర్ అనే విధంగా జా డ్రాపింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు. కట్ చేస్తే దీనికి ప్యారలల్గా వేరే స్టోరీ లైన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఫ్రెంచి తన యొక్క బాయ్ ఫ్రెండ్కి అతని యొక్క ఫ్యామిలీని మర్డర్ చేసింది మర్డరర్ నేనే అని అడ్మిట్ చేస్తాడు. అండ్ స్టార్ లైట్ ఆఫీస్ ఎదురుగా వాట్ ఒక స్టేజ్ని ఏర్పాటు చేసి ఫైర్ క్రాకర్ యొక్క లైవ్ షోని పెడుతుంది. ఈ షో యొక్క మెయిన్ థీమ్ వచ్చేసి స్టార్ లైట్ని డీఫేమ్ చేయడం, ఆమె మీద కాన్స్పిరసీస్ని క్రియేట్ చేయడం, జనాల్లో ఆమె ఇమేజ్ని డ్యామేజ్ చేయడం. అండ్ అది ఆపటానికి గాను బిల్లీ ఒక $50,000తో ఫైర్ క్రాకర్కి సంబంధించి అబాండెండ్ ఇంటర్నెట్ ఆర్కైవ్ని సంపాదిస్తాడు. ఇక్కడ ఆ ఫైల్ని ఇచ్చే ఏజెంట్ నేమ్ వచ్చేసి వెబ్ వీవర్. ఈ క్యారెక్టర్ మనకి లైవ్ యాక్షన్లో చూపిలే కానీ ఈ క్యారెక్టర్ యొక్క పవర్స్ వచ్చేసి స్పైడర్ మ్యాన్కి సిమిలర్గా ఉంటాయి. ఇంతకీ ఆ ఫైల్ ఏంటంటే పాస్ట్లో ఫైర్ క్రాకర్ 28 years ఉన్నప్పుడు ఒక 15 years అబ్బాయితో, దట్ ఈస్ ఒక మైనర్తో ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నట్టు ప్రూఫ్ అది. అండ్ బిల్లీ వెళ్ళి ఫైర్ క్రాకర్ని వార్న్ చేయడానికి ట్రై చేస్తారు, ఈ షోని ఆపకపోతే ఆ ఫైల్ని లీక్ చేస్తాం అన్నట్టు. కానీ అప్పటికే లైఫ్లో ఎన్నో అవమానాలు, రూమర్స్ని ఫేస్ చేసిన ఆమె మీరెందుకు లీక్ చేయడం, నేనే లీక్ చేసేస్తా అని బిల్లీ మొబైల్ నుంచి ఆ ట్వీట్ సెండ్ బటన్ ఆమెనే నొక్కేస్తుంది. బిల్లీ అండ్ ఏమో 50,000 grand బొక్క అన్నట్టు షాక్ అవుతారు. ఫైర్ క్రాకర్ ఈ ట్వీట్ని కూడా ఆమె అడ్వాంటేజ్కి యూజ్ చేసుకుని తన స్పీచ్ని స్టార్ట్ చేస్తుంది. హ్యూ అండ్ యానీ యొక్క మెడికల్ రికార్డ్స్ని డిస్ప్లే చేస్తూ వాళ్ళప్పుడే పిల్లలు వద్దు అనుకుని అబార్షన్ చేయించుకుంటే 4 months తన ఓన్ బేబీనే చంపేసింది, ఇంకా మీ పిల్లలు ఎంత అన్నట్టు రెచ్చగొట్టేస్తుంది. చూస్తుంది స్టార్ లైట్కి ఇంకా విసుకొచ్చేసి ఆ ఈవెంట్ని క్రాష్ చేసి ఫైర్ క్రాకర్ని పంచేస్తుంది. అదంతా కూడా లైవ్ టీవీలో అండ్ కెమెరాలో రికార్డ్ అవుతుంది. అండ్ ఫైర్ క్రాకర్ని ఒక బెయిట్గా యూజ్ చేసి సిస్టర్ సేజ్ తన ప్లాన్లో ఒక లెవెల్ని ఫినిష్ చేసింది. దీనికి ప్యారలల్గా బిల్లీ సేజ్ యొక్క ప్లాన్స్ ఏంటి కనుక్కోవడానికి దొంగలించిన ఫైర్ క్రాకర్ ట్రక్ కీస్ని ఫ్రెంచీకి ఇచ్చి ఏమైనా మెటీరియల్ దొరుకుద్దేమో అని చూడు అని అనగా ఎస్గల్ అక్కడికి వచ్చి ఫ్రెంచీని నాకౌట్ చేస్తాడు. కరెక్ట్ మూమెంట్కి బిల్లీ వచ్చి ఫైట్ చేయగా తన ఆమ్తో బిల్లీకి ఊపిరి అందకుండా చేస్తుండగా సడన్గా తన బాడీలో మూవ్ అవుతున్నట్టు చూపించిన పారాసైట్ యాక్టివేట్ అయినట్టుగా సడన్గా బ్లాక్అవుట్ అవుతాడు. అండ్ తిరిగి కాన్షియస్లోకి వచ్చేసరికి ఎస్గల్ ఎక్స్ప్లోడ్ అయిపోయి పీసెస్ అయిపోయి ఉంటాడు. ఇక్కడే ఈ మూమెంట్లో ఏం జరుగుండొచ్చు అంటే
మేబీ ఆ పారసైట్ అనేది జస్ట్ లైక్ హల్క్ బ్యానర్కి ఎలానో అండ్ ఆల్సో అప్గ్రేడ్ మూవీలో హీరో స్పైనల్ కార్డ్ పైన ప్లేస్ చేసిన ఆ చిప్ ఎలానో అలానే ఈ పారసైట్ కూడా బిల్లీకి ఒక కొత్త కాన్షియస్నెస్ అవుతుంది అండ్ ఆ కాన్షియస్నెస్ సర్వైవల్కి హోస్ట్ చనిపోకుండా కాపాడుకుంటుంది అన్నట్టు. అండ్ ఆల్సో నాకు ఈ బ్లాక్అవుట్ సీన్ మూన్ నైట్ సిరీస్లోని బ్లాక్అవుట్ సీన్స్ని గుర్తు చేసాయి. వెనం ఎలా అయితే తన హోస్ట్ని ప్రొటెక్ట్ చేసుకుంటుందో అలానే ఈ పారసైట్ కూడా అన్నట్టు చాలా డౌట్స్ అయితే వచ్చాయి. బిల్లీకి ఏం జరిగిందో ఏం గుర్తుండదు, సేమ్ యాజ్ బ్యానర్కి ఎలా హల్క్గా ఉన్నప్పుడు ఏమైందో ఏం గుర్తుండదు. ఆ పారసైట్ వలన బిల్లీ కానీ హల్క్లా మారిపోడు కదా. ఏమో సూపర్ మ్యాన్ వర్సెస్ హల్క్ లాంటి ప్యారీ అన్న ప్లాన్ చేస్తున్నారేమో, చూద్దాంలే. ఏమో మరి. హ్యూ అండ్ కిమికో ఏ ట్రైన్ని మీట్ అయ్యి కాంపౌండ్ విని అడిగి తిరిగి వస్తుండగా షైనింగ్ లైట్ అండ్ ఆమె గ్యాంగ్ కిమికో అండ్ హ్యూయిని అటాక్ చేస్తారు. ఆ నెక్స్ట్ మనకి కొద్దిలో తప్పించుకున్న హ్యూయి ఏ ట్రైన్ ఇచ్చిన కాంపౌండ్ విని తీసుకుని హాస్పిటల్లో తన ఫాదర్ దగ్గరికి వెళ్ళటం చూపిస్తారు. ఇక్కడ బిల్లీ హ్యూయికి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి, కాంపౌండ్ వి ఇవ్వద్దు, లెట్ హిమ్ డై పీస్ఫుల్లీ అన్నట్టు. అయితే ఇది ఎలా ఉండగా కాంపౌండ్వి ఇంజెక్ట్ చేద్దాం అనుకున్న తన ఐడియాని డ్రాప్ చేసి వెండింగ్ మెషిన్ దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి తన ఫాదర్కి ఆల్రెడీ కాంపౌండ్వి ఎవరో ఇంజెక్ట్ చేసేస్తారు అండ్ అతను తిరిగి కాన్షియస్లోకి రావటం మనకి చూపిస్తారు. ఆ నెక్స్ట్ అలా వాళ్ళని అనగా ఆ సైంటిస్ట్ని చంపేసిన మూమెంట్కి బార్బరా అక్కడికి వస్తుంది. ఈమె హోమ్ల్యాండర్కి ఒక మదర్ ఫిగర్లా. బేసికలీ హోమ్ల్యాండర్ని సోల్జర్ బాయ్ యొక్క స్పర్మ్ని యూజ్ చేసి కన్సీవ్ చేస్తారు. బార్బరా అంటుంది, నువ్వు చంపిన సైంటిస్ట్స్ అందరూ కూడా జస్ట్ వాళ్ళ జాబ్ చేస్తున్నారు అంతే, కమాండ్స్ ఫాలో అవుతున్నారు అంతే. నువ్వు పుట్టిన మూమెంట్ నుంచి నేను నీతోనే ఉన్నా. నీ మదర్ యొక్క వూమ్ని లేజర్ చేసి అంబ్లికల్ కార్డ్తో అలా లెవిటేట్ అవుతూ పుట్టావు. ఆ రోజు 3 డాక్టర్స్ని ఒక నర్స్ని చంపేశావు. మాకు నీ మీద ఎటువంటి ఫిజికల్ పవర్ లేదు. నీ చైల్డ్హుడ్లో నిన్నంత టార్చర్ పెట్టిన మూమెంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ప్లేస్ నుంచి ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోవచ్చు, కానీ నువ్వు వెళ్ళలే. ఎందుకంటే మేము నిన్ను చూసి డిసప్పాయింట్ అవుతావు అనే ఆ ఐడియా నేను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వలే అని అంటుంది. వాట్ బెస్ట్ సైకాలజిస్ట్ని తీసుకొచ్చి నువ్వు లవ్కి అప్రూవల్కి క్రేవ్ అయ్యేలా తయారు చేసింది. నువ్వు సూపర్ హ్యూమన్ అవ్వచ్చు, కానీ ఈ సైకలాజికల్ ఎఫెక్ట్ వల్ల నువ్వు కూడా ఒక హ్యూమన్ లానే కంట్రోల్ అయ్యావు అంటుంది. ఇక్కడే హోమ్ల్యాండర్ ఆమెతో అంటాడు, నేను హ్యూమన్ని కాదు అండ్ ఆల్సో నా కొడుకు కూడా. ఒకప్పుడు నేను క్రేవ్ అయ్యేవాడినేమో కానీ ఇప్పుడు కాదు అంటూ ఆమెకి రాంగ్ అని ప్రూవ్ చేస్తూ ఆ ల్యాబ్లోని సైంటిస్ట్ అందరినీ ఆ రూమ్లో చంపేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇక్కడ ఆ బ్లడ్ బాత్ నుంచి బయటకు వచ్చిన ఆ హోమ్ల్యాండర్ షాట్ ఏదైతే ఉందో అండ్ ఆల్సో మార్టీని లేజర్ చేసి చంపిన మూమెంట్లో కూడా ఈవిల్ ఆఫ్ ఏదైతే ఉందో, అబ్బా ద బెస్ట్ యాక్టింగ్ యాజ్ అ వర్స్ సూపర్ హీరో, బాన్ ఫర్ దిస్ రోల్ అనిపించేసాడు సింపుల్గా. అలా ఈ ఎపిసోడ్ని అయితే ఫినిష్ చేసేసారు మరి. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మీ మూవీ లునాటిక్స్.